తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మనశంకర వరప్రసాద్ గారు 375 కోట్లు క్రాస్ చేసిందని చెప్పేసి, అంటే సక్సెస్ని నెంబర్స్తోనే చెప్పాలి అంటే ఇంకెంతకంటే ఎగ్జాంపుల్ లేదు. సో ఈ మొత్తం సక్సెస్ గురించి మీరు ఇప్పటికే చాలాసార్లు మాట్లాడేస్తున్నారు. నాకు ఒక్క ముక్కలో చెప్పండి, ఈ సక్సెస్ని ఎలా చూస్తున్నారు? 375 కాదండి, 3750 అయినా కూడా దట్ ఈస్ జస్ట్ అ నెంబర్. ఇక్కడ ఏ సినిమా ఎందుకు ఆడతాయో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు దీనికన్నా ఎక్కువ కలెక్ట్ చేసే సినిమాలు చాలా ఉండొచ్చు, కానీ ఇంపాక్ట్ అన్న పదం ఇందాక మీరు మాట్లాడారు. ఇంపాక్ట్ అన్నది క్రియేట్ చేసేది ఎవరు? నేనేం చూస్తానంటే, నాకు తెలిసి 25 ఏళ్ళు 30 ఏళ్ళు అనుకుంటున్నాను, బట్ తగ్గించి చెప్తున్నా. 25 ఏళ్ల క్రితం ఒక వైభోగం చూశాను సినిమాకి సంబంధించి. ఓ వైభవం ఎలా ఉండేదంటే, ఊళ్ళ నుంచి చిన్న చిన్న విలేజెస్ నుంచి టౌన్లో, అవును, బండ్లు థియేటర్లు లేని వాళ్ళు, అక్కడ రిలీజ్ లేని ఊళ్ళ నుంచి ట్రాక్టర్లు వేసుకొని, బస్సులు వేసుకొని, ఫ్యామిలీ 60 మంది 70 మంది 80 మంది అంతా కలిసి, ఫ్రెండ్స్ అంతా 150 మంది, ఇలా అంత గుంపుగా కలిసి సినిమాకి తరలి వెళ్ళి చూసి ఒక పండగలాగా ఎంజాయ్ చేసి, మళ్ళీ వెనక్కి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ సీన్లు అవి నెమరు వేసుకున్న పాటలు వింటూ పదం మళ్ళీ చూద్దామని ఎంత వీలైతే అంతమంది మళ్ళీ వెళ్ళటం. ఇది దాదాపు మిస్ అయిపోయామండి. పైరసీ అనండి, ఓటీటీ అనండి, ఏమైపోతుందంటే మళ్ళీ చూద్దాం, పెరిగిన ఖర్చులు, టికెట్స్, వాటి చాలా రీజన్స్ ఉన్నాయి. జనం దానికి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. ఏదైనా విజువల్ గ్రాండియర్ బ్రహ్మాండంగా ఏదో ఉందంటే వెళ్ళటం వేరు. కరెక్ట్. అలాంటివి ఏమీ లేకుండా, పాన్ ఇండియా సినిమా కూడా కాదు, అనిల్ రావుపుడే నాకు డైరెక్టర్, మెగాస్టార్తో కలిసి చేస్తున్న సినిమా. సరే, ఏముంటుంది, బాగుండొచ్చు, 100 కోట్లు వచ్చేస్తాయేమో అనుకున్న సినిమాని మళ్ళీ ఆ పాత రోజులన్నీ రిపీట్ చేస్తున్న తీరు ఏదైతే ఉందో, మీకు ఒకటి చెప్తాను రాజా. నేను డైలాగ్ రాసిన తర్వాత, డైలాగ్ అఫీషియల్గా నా పేరు పడిన తర్వాత, లేదా అంతకు ముందు నుంచి కూడా, నా వర్క్ థియేటర్కి వెళ్ళిన తర్వాత స్క్రీన్ వైపు చూడటం అనేది మానేశాను. ఇలా వెనక్కి జనం వైపు తిరిగి రియాక్షన్, మోర్ దాన్ దట్ యాక్షన్. మనకు తెలుసు అక్కడ ఏం రాసాము, అక్కడ ఏమి పేలుతున్నాయి మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ గుండెజారు గల్లంతైంది సినిమా నేను 4 సార్లు నేను చూసిన, ఒక 7 సార్లు చూశాను. అది అంటే యాత్రలకు వెళ్తాం కదా, సక్సెస్ మీట్లో, అలాగేదో చూసేసి అలా కాకుండా ప్రాపర్గా ఒక 7 సార్లు చూడడం జరిగింది, వాళ్ళు వీళ్ళని అన్ని కలిపి. కానీ ఎవరితో కాకుండా నేను ఒక్కడనే వెళ్ళి సత్యం థియేటర్ అలా సింగిల్ స్క్రీన్స్లో వెళ్ళి కూర్చోకుండా డోర్ దగ్గరే నిలబడి, సినిమా స్టార్ట్ అవుతుందని అప్పటితో బయట ఏదో పచారులు కొట్టి వెళ్ళి జస్ట్ షో స్టార్ట్ అవుతుంది అయిన తర్వాత కూడా 10 నిమిషాలు, పావు గంటగా అంతా సెటిల్ అయిపోతారు కదా, వెళ్ళి డోర్ దగ్గర నిల్చొని క్రౌడ్ రియాక్షన్ చూసేవాడిని. ఎందుకంటే నాకు తెలుసు నెక్స్ట్ ఏం వస్తుందో, దానికి ఎలా రియాక్ట్ అవుతారు, ఆ జోక్ ఎలా నవ్వుతారు, ఆ సర్ప్రైజ్కి ఎలాగా రియాక్ట్ అవుతారు, ఆ షాక్ ఎలా ఉంటారు. సో ఎటువంటి భావోద్వేగాలకి ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో స్టడీ చేయడానికి, నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కాదు స్క్రీన్ సైడ్ చూడటం కాదు, ఇటు ఆడియన్స్ వైపు చూడటం. ఇది అర్థం అవ్వాలంటే, ఒక మంచి వంట వండి మీరు ఎవరికైనా వడ్డిస్తే, వాళ్ళు మాట్లాడుతూ తింటున్నారా, మాట్లాడకుండా తింటున్నారా, కరెక్ట్ అన్న దాని మీద మీకు వచ్చే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వాళ్ళు కొంచెం అటు ఇటు చూసి ఇలా వేళ్ళు ఎలా నాకుతూ తింటున్నారు అనుకోండి, అంతకన్నా కాంప్లిమెంట్ ఏముంది? అవును. ఏమేం పదాలు పెట్టి మిమ్మల్ని పొడియాలి? సారీ టు ఇంటరప్ట్ యూ. సేమ్ మీలాంటి మనిషే సినిమాని అలాగ నిలబడి దూరం నుంచి చూసే మనిషి, ప్రతి సినిమాని చూసే మనిషి ఇండస్ట్రీలో వేరే అతను ఉన్నాడు. ఎవరు? అంటే మేము ప్రెస్ మీట్లకు కానీ, లేకపోతే ప్రెస్ షోలు పడుతుంటాయి మాకు ప్రతి సినిమాకి. ఆ సినిమాకి వస్తారు ఆయన. సినిమాకి వచ్చి అట్లా చీకట్లో లాస్ట్ సీట్ దగ్గర నిలబడి సినిమా అంతా చూస్తారు. సినిమా అంతా చూసి ఆడియన్స్ రియాక్షన్ కానీ, జర్నలిస్ట్ రియాక్షన్ కానీ తీసుకొని అంటే అక్కడ సినిమా టాక్ అర్థమైపోద్ది. ఎవరు? చాలా పెద్ద నిర్మాత దిల్ రాజు గారు. అందుకే పల్స్ అంటే అండి, మీకు ఆడియన్స్ పల్స్ అంటే దిల్ రాజు గారి సీక్రెట్ నాకు ఇప్పుడు అర్థమైంది. చెప్పట్లే కదండి, డబ్బులు గిప్పులు మీరు ఎందాక అన్నారు, 375 crores అని. మెగాస్టార్ చూడండి డబ్బులే సార్ అవి. కరెక్ట్. ఆయన పర్సనల్గా ఆయన ఆస్తి అంటే అందరికి పంచేగా, పిల్లలకి, మనవలకి, మనవరాలకి అందరికి పంచేగా ఒకటి ఆయన పెట్టుకుంటే,
ఆయన వైఫ్ను కూడా కాదని నీకు నాకు ఇది అని ఏదైనా ఒక భర్తగా కాకుండా మంచిగా ఇది నాది అని పెట్టుకుంటే దీనికన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఆయన చూడని వైభవం, ఆయన చూడని సంబరాలు, ఆయన నాకు నాకు తెలీదు. సార్. కాకపోతే 71 ఇయర్స్ సార్. ఏది చెప్పడానికి యూజువల్ నేను ఇష్టపడను. అంటే ఆయనది, నాది ఎప్పుడు చెప్పేసుకున్నది. కానీ నేను అనేది ఏంటంటే ఒక 70 ఇయర్స్ అనుకుంటా. 70 ఇయర్స్. 70 ఇయర్స్ దాటిన ఒక వ్యక్తి పొద్దున్న గంటన్నర సేపు హెవీ కార్డియో, హెవీ వెయిట్స్ ట్రైనింగ్ చేస్తూ, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత 45 మినిట్స్ స్విమ్మింగ్ చేస్తూ, చాలా మితంగా తింటూ, ఎవరి కోసం? డబ్బుల కోసమా? ఇప్పుడు మామూలుగా నాకేంటంటే నాలాంటి వాళ్ళు జనరల్ ఆడియన్స్, జనరల్గా మనుషులు బాగా సంపాదించామంటే బాగా తాగుదాం, బాగా తిందాం, బాగా తిరుగుదాం, అవి ఏముండవు వాళ్ళకి. స్నాక్స్గా ఏమి ఉండవు కదా. ఒక కూల్ డ్రింక్ తాగాలంటే వాళ్ళు యాడ్ ఇచ్చినప్పుడు కూడా ఆ సిప్ వేయడానికి నాకు తెలిసి డౌట్ పడతారు వాళ్ళు. వాళ్ళ హెల్త్ మీద కొట్టేస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంత మెయింటైన్ చేసినప్పుడు తాగకూడదు. కరెక్ట్. ఇది టాప్ సీక్రెట్. ఇది ఆడియన్స్ కూడా తెలుసు. బట్ బ్రాండ్స్ వాళ్ళతో ప్రమోట్ చేస్తారు. ఆడియన్స్ అన్నీ తెలుసు. కూల్ డ్రింక్ లో చాలా షుగర్ ఉంటుంది, అది తాగితే మనకి ఎప్పటికైనా ప్రాబ్లమ్ అయ్యి పిల్లలు అస్సలు తాగకూడదు, ఇవన్నీ తెలుసు. కానీ మనం చేస్తాం. మనం అంటే ఎవరు? మనమే. మన లెక్క వేరులేదు. మనమే. అంటే ఏటి మోటివేషన్ లేదు. ఏ రోజు ఏమైతే అది అయిపోతుంది, ఎలాగొంటే అలా చూసుకుందాం అని కాంప్రమైజింగ్ ధోరణిలో వెళ్ళే పబ్లిక్ నుంచి వచ్చినోడే కదా. నేను అక్కడ ఎవరినో విమర్శించట్లేదు. నేను విమర్శించుకుంటున్న ప్రాసెస్లో వాళ్ళ తరపున నన్ను విమర్శించుకుంటున్నానా, నా పేరు చెప్పుకున్న వాళ్ళని విమర్శిస్తున్నాను, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తే నేర్చుకునేది ఎంత? ఏముండదు. మా హీరో తాగుతాడా లేదా కూల్ డ్రింక్, నేను తాగేస్తాను. అది తాగపోయాను. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే వాళ్ళకి నోర్లు ఉన్నాయిగా, వాళ్ళకి నాలుకలు ఉన్నాయిగా, వాళ్ళు ఎంజాయ్ చేస్తారుగా, చేయరండి. ఎందుకంటే ప్రేక్షకులు ఇచ్చే అప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా అర్థం చేసుకుంటే, అది సరిగ్గా తీసుకోగలిగితే ఆ మనిషి యుద్ధం చేస్తూనే ఉంటాడండి. ఏజ్తో పని ఉండదు. 70 ఏళ్ళు కాదు కదా, ఇంకో 30, 40, 50 ఏళ్ళైనా, ఎంత కాలమైనా. సో పబ్లిక్ రియాక్షన్ అది ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ అండి. ఈ రోజు వచ్చే నెంబర్స్ నా వరకు నేనే చిరంజీవి గారికి 500 కోట్లు వచ్చాయంట ఒక సినిమా అన్నాం అనుకోండి. 500 కోట్లు కాదు, ఒకప్పుడు ఒక 10 లక్షలు పెడితే 50 లక్షలు వచ్చేవండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో, నేను పాత రోజుల్లో చెప్తాను. 50 లక్షలు ఆ రోజు 10 లక్షలు అంటే ఎంతో తెలుసా వాల్యూ? ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ కొనాలంటే ₹1,00,00,000 అనుకోండి. అప్పుడు 15,000 ఎంత ఉండేది. ఆ రోజుల్లో ₹1,00,000 అంటే ఎంత? 10 లక్షలు పెట్టి సినిమా తీస్తే ఎంత? 50, 80, 90 లక్షలు వచ్చేస్తే ఎంత? ₹1,00,00,000 వస్తే ఎంత? ఆయన రికార్డ్స్ ఒకసారి చూడండి. అవును, కరెన్సీ వాల్యూస్ చూడండి సార్. నేను అనేది అది. ఈ రోజు మనకి 5,000 కోట్లు సినిమా సంపాదిస్తుందంటే ఆ రేషియోతో పోల్చుకుంటే అప్పట్లో అలాంటి సంపాదనలు అప్పుడు వచ్చేసాయి. నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి అంత నాకు సినిమా సర్కిల్ లేదు అప్పట్లో ఊళ్ళో ఉన్నప్పుడు. సార్, నా ఫ్రెండ్ వర్మ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, లింగరాజు వర్మ అని. వాడిది ఏంటంటే వాళ్ళ బావాళ్ళకి సినిమా హాల్ ఉండేది. సో మాకు మొదటి రోజు కుర్చీలతో కూడా పని లేదు, మా ఫ్రీ ఎంట్రీ ఉండేది. ఆ మెట్ల మీద కూర్చొని సినిమా మొదటి రోజు మార్నింగ్ షో చూసేయాల్సిందే. వాడి గురించి చెప్పాను సార్. నాకు తెలిసి ఒక 50, 60 సినిమాలు, అన్ని కాకపోయినా 30, 40 సినిమాలు మొదటి రోజు మార్నింగ్ షో చూపించిన వ్యక్తి సార్ వాడు అని చెప్తూ, మసూరి షూటింగ్ లో ఉన్నప్పుడు, స్టాలిన్ సినిమా అప్పుడు పరారే పరారే షూటింగ్ అవుతున్నప్పుడు నేను ఆ సాంగ్ రికార్డ్ చేసి వాడికి పంపించాను సార్, అన్నయ్యతో ఉన్నానని. కానీ నా కోరిక ఎప్పుడైనా మీతో మాట్లాడించాలని ఇంతే అన్న, కలిపి నెంబర్ అన్న. నేను అవతల ఎలా మాట్లాడతా తెలీదు, 100 ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు వాడు ఎవరు మిమిక్రీ చేస్తున్నాను అనుకోండి, ఏదైనా అంటే చెప్తారు, అవన్నీ పక్కన పెట్టండి. వాడు ఏదైనా అనుకున్న మాట అనేసాడు అనుకోండి, కరెక్ట్. ఇప్పుడు ఫ్యాన్ గా ఏదో ఒకటి అనేయచ్చు, సార్ పాన్ ఇండియా సినిమా చేయండి సార్, లేకపోతే ఏదో. అంటే ఫ్యాన్స్ తెలియకుండా ఏది పెడతారు మాట్లాడేస్తారండి. సో నాకు భయం, అంటే మా వర్మ అలాంటి కాదు. బట్ ఈయన ఒకసారి కలిపి, నేను వాడికి ఫోన్ చేశానండి, స్పీకర్ ఆన్ చేశాను. అరే ఒక విషయం చెప్తాను, నేను ఇలా పలానా, ముందు చెప్పాలి. అవును, లేకపోతే ఏదో మిమిక్రీ అనుకుని ఎవడరా అది సిచ్యువేషన్ చెప్పి ఆయన ఫోన్ ఇచ్చా. వీడు ఫస్ట్ నేను మెగాస్టార్ దగ్గర, వాడు తెలుసు నేను షూటింగ్ మెగాస్టార్ దగ్గర ఉన్నానరా, అన్నయ్య ఒకసారి నీతో మాట్లాడుతా అన్నారు, నీ గురించి చెప్పాను. ఊరికి ఒక్కసారి ఒక 30 సెకండ్స్ హాయ్ చెప్పాను, ఇచ్చా. ఒక 2 నిమిషాలు మెగాస్టార్ మాట్లాడుతున్నాడు. వాడు ఊ కూడా లేదు మధ్యలో అక్కడ, సార్ ఏంటి వర్మ గారు
ఈయన ఊరుకుండొచ్చు కదా, ఈయన కూడా ఈయన చేసిన పనులు ఎలా ఉంటాయో చెప్తా. అప్పటికే పొంగిపోతున్నాను నేను. ఏం అదృష్టారా వాడిది, నన్ను మించిన అదృష్టం కదా డైరెక్ట్ మెగాస్టారే వర్మకు ఒకసారి ఫోన్ చేయండి. అవును. అరే ఇలా అన్నారా అంటే అది నమ్ముతాడులే తెలియదు, తర్వాత చెప్దాం. అరే ఇలా నేను ఫోన్ ఇస్తున్నా మాట్లాడంటే వాడు సార్ సార్ అలాగ ఉంది వాడిది. ఆఫ్ కోర్స్ అలాగే ఎవరిదైనా అట్టాగే ఉంటుంది. ఉంటుంది. ఈయన మీ గురించి చాలా బాగా చెప్పారండి, హర్ష మంచి ఆర్టిస్ట్, నాకు బాగా క్లోజ్ అయిపోయాడు, మంచి ఫ్రెండ్స్ అంట కదా మీరు, ఆల్ ద బెస్ట్ అది ఇది అంతా. సార్ 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 ఎప్పుడైనా హైదరాబాద్ చూడండి, ఇక్కడ ఇది చూడండి, ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రండి, లంచ్కి వస్తే మనం లంచ్ చేద్దాం. ఓకే పడిపోయాడు ఓకే, అక్కడ. పెట్టు. నేను తీసుకున్నాను. ఎందుకన్నారు సార్ ఆ మాట? నేనేదో ఒకసారి మాట్లాడితే బాగుంది అనుకున్నాను. నేనేం తప్పేమన్నాను. మీ ఇంటికి రమ్మన్నారు లంచ్ గారు నిజం అనుకుంటాడు. నిజంగా ఊరుకోండి సార్, ఈ సినిమా అయిపోయిన తర్వాత మిమ్మల్ని లైన్ కలవడానికి కష్టం అయిపోద్ది. ఇప్పుడు వాడేమనుకుంటాడు, వీడిని నన్ను తీసుకెళ్ళట్లేదు అనుకుంటాడు. నేను ఎక్కడ చెప్పాను సార్, మనస్ఫూర్తి మీరు ఆయనకి పెద్ద విషయం కాదు అది, సార్. కానీ నిజంగా గుర్తుంటుందా ఉండదా, నేను చచ్చిపోతాను సార్ ఆడుతా అంటే. చూడండి అంత ఫన్నీగా తయారైన సిచ్యువేషన్. ఒక గొప్ప మూమెంట్ ఆఫ్ ఫ్యాన్ కి మెగాస్టార్ ఫోన్ మాట్లాడతానని చెప్పి వాడు తీసుకున్న తర్వాత లంచ్కి పిలిస్తే వాడికి ఎలా ఉంటుంది. నిజంగా వాడు హైదరాబాద్ వచ్చినప్పుడు కొత్త బట్టలు వేసేసుకుని చిరంజీవి ఏవో కలెక్షన్ పెట్టుకుని పద వెళ్దాం అంటే నా పరిస్థితి ఏంటి. జస్ట్ జోక్స్ అపార్ట్, బట్ అంత ఆడియన్స్ కి రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కళ్ళకి ఎంత మర్యాద ఇస్తూ ఎంత వినమ్రంగా, ఏం చిన్న పిల్ల అంటే చిన్న ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళని, చిన్న పిల్లలు కూడా ఏజ్ పరంగా కూడా కొంచెం అనుమతి తీసుకుని నన్ను నువ్వు అనడానికి ఎంత టైం తీసుకున్నా తెలుసా ఆయన. అవునా? నేను ఆఖరికి గాడ్ ఫాదర్ టైంలో అంటే అమ్మ జన్మధన్యం అందాం అనుకున్నా. ముందంతా సార్ మీరు అనకండి సార్ నాకు అంటే నేను కొంచెం అనుమతి తీసుకోలేండి హర్ష గారు, సర్లే అనుకునేవాడిని. గాడ్ ఫాదర్ టైంలో నేను అందాం అనుకున్నా అంటే మళ్ళీ అక్కడ అలా పిలిచేవాడిని, నేను ఎక్కడ కాన్షియస్ అయిపోతారని నేను గమ్మనుండి అలా సైలెంట్ ఓకే ఓకే మాట్లాడుతున్నప్పుడు అలా భుజమే చేసి మాట్లాడుతుంటే అబ్బా ఎవడన్నా ఫోటో తీస్తే బాగుండు ఏంటిది. చిరంజీవి గారికి ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఈ దేశంలో ఆయన అభిమానులందరికీ ఒక ఫ్యాన్ మూమెంట్ ఉంటుంది. సో ఫస్ట్ మీ ఫ్యాన్ మూమెంట్, నా ఫ్యాన్ మూమెంట్ షేర్ చేసుకున్నాం, తర్వాత టాపిక్లోకి వెళ్దాము. ఫస్ట్ నా ఫ్యాన్ మూమెంటే చెప్తాను. చెప్పండి. చాలా చిన్న వయసు, చిరంజీవి గారిది రిక్షా ఓడు, మోహన్ బాబు గారిది అడవిలో అన్న. పేర్లు తప్పవచ్చు కానీ బట్ వాళ్ళిద్దరు సినిమాలు థియేటర్లో ఆడుతున్నాయి. 7 years or 8 years. అప్పటి వరకు నాకు తెలిసిన ఒకే ఒక్క హీరో చిరంజీవి గారు మాత్రమే. నాకు ఇంకో హీరో తెలియదు. అంటే దీంట్లో మళ్ళీ ఇంకోటి తప్పుగా కూడా చెప్పట్లేదు, నిజంగా తెలియదు. మా ఇంట్లో మా పెదమ్మ వాళ్ళ ఇంట్లో చిరంజీవి గారి పోస్టర్ హిట్లర్ సినిమాకు సంబంధించి యుఎస్ జాకెట్ వేసుకొని ఇట్లా ఒక స్టిల్ నిలబడి ఉంటారు అనమాట. అది చూస్తాను, వాళ్ళు చిరంజీవి గారి సినిమాలు మాత్రమే చూస్తారు, నాకు ఆయనే ఇంకా హీరో. చిరంజీవి గారి సినిమాకి వెళ్ళాలని చెప్పి నేను మా అన్న సినిమాకి తీసుకెళ్తాను దారా అన్నాడు. ఈశ్వర్ రెడ్డి పేరు, ఇప్పుడు యూకేలో ఉంటాడు, కావాలి. సినిమాకి తీసుకెళ్తాను దారా అంటే వెళ్ళి ఆయనకి. ఆడికి వెళ్తే చిరంజీవి గారు లేరు, వేరే హీరో ఉన్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు. అదేంది నువ్వు సినిమా అన్నావు, హీరో చిరంజీవి గారు కదా అంటే మా అన్న బతిలాడి చివరికి కొట్టి ఇది కూడా సినిమా రా, ఈయన కూడా హీరోనే. అంటే ఎంత ఫ్యానిజం అంటే ఫ్యాన్ అని కూడా కాదు, ఇంకో హీరో కూడా తెలియనంట ఒక రూరల్ ఏరియాలో చిరంజీవి గారు మాకు ఎక్కేశారు అనమాట. అది నా మూమెంట్. సో ఇలాంటి ఒక కొత్త మూమెంట్ మీరు ఇప్పుడు దాకా షేర్ చేయండి, ఏదన్నా చిరంజీవి గారి గురించి ఒక మూమెంట్ చెప్పండి. అంటే అది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే ఇది ఎక్కడ చెప్పే సందర్భం కూడా నాకు రాలేదు. సార్ ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ అంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు, కరెక్ట్. అందులో నేను ఒకటి. కానీ నాకు ఆయనతో ఉన్న కనెక్ట్ ఏంటంటే, మామూలుగా మన ఇళ్లలో చిన్నప్పుడు చిన్నపిల్లల్ని అడ్రస్ చేసేటప్పుడు ముద్దుగా మా తాతగారు ఎప్పుడైనా అంటే ఒక చిరంజీవి అని మామూలుగా అలా పిలిచే అలవాటు ఉన్న పరిస్థితి, అంటే రెగ్యులర్ కాదు, ఎప్పుడైనా అది దీవిస్తున్నప్పుడు మనం తుమ్మితే దీవించడం చిరంజీవి అని, అది అభిలాష్ సినిమాలో కూడా పెట్టారు అది. సో అలాగా ఆ పేరు ఒక 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 చార్మ్తో కూడిన పేరు అండి అది, ఆ పేరు. సో ఆ తర్వాత ఆంజనేయ స్వామిని రిఫర్ చేస్తున్నప్పుడు ఆ చిరంజీవి అని పేరు రావటం, అలాగా ఒక సినిమా హీరో పేరు కనిపించడం అని నా చైల్డ్హుడ్ నుంచి చెప్తున్నా. సో అనుకోకుండా ఎప్పుడు ఫ్యాన్ అయ్యానో అన్నది నాకు కూడా తెలీదు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన మూమెంట్ అని లేదు. నాకు గుర్తున్న మెమరీ ఏంటి అంటే అభిలాష అని చెప్పుకుంటా సార్. కానీ యాక్చువల్లీ అభిలాష్ కూడా కాదు, దానికన్నా ముందు నుంచే. ఓకే. అంటే కొంచెం అది ఎలా చెప్పాలంటే
అంతకు ముందు రిలీజ్ అయిన సినిమా లేట్గా చూశాను, అంతే తేడా. ఓకే. బట్ అప్పటికే తెలియకుండా ఎక్కేస్తున్నారు. అభిలాష సినిమా నాకు గుర్తున్న, కాదు కాదు సారీ, చట్టానికి కళ్ళు లేవు. ఓకే. సో అప్పుడు పట్నం వచ్చిన పతివ్రతలని అవని, అంటే ఆ ఫ్యామిలీ బేస్డ్ స్టోరీస్ కొంచెం ఉండేవి అప్పుడు, ఇంకా యాక్షన్ ఖైదీ జోన్లోకి ఇంకా రాలా. అవును. సో హ్యూస్ టు లుక్ డిఫరెంట్. ఆ చిన్నప్పుడు అంత అనాలిసిస్ ఇతను బాగా చేస్తున్నారు ఇది అది అని చెప్పేది ఉండదు, కానీ మీరు అన్నట్టే హీరో. సో ఎక్కువ ఎనర్జీ కనిపిస్తూ ఒక రకమైన చార్మ్ని, కంటిన్యూస్గా ఊజింగ్ చార్మ్ని చూపిస్తూ ఉండే యాక్టర్స్లో అనే కన్నా ఈయనే వన్ అండ్ ఓన్లీ అన్న ఫీలింగ్ అప్పట్లో. సో అలాగా స్టార్ట్ అయ్యి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోయిందండి. నేను అదే అనిపిస్తుంది, ఆయన ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఆయన కలిసినప్పుడు కొత్తగా వచ్చిందంటే నిజానికి అది నిజం కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక టెన్షన్ ఉంటుంది. ఆయన ఆయన దగ్గరికి ఫస్ట్ ఒక హీరోని లైవ్లో చూస్తున్నాం, అప్పటికి ఈయన మెగాస్టార్. అప్పుడు నేను చూసినప్పటికీ డేరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో ఆయన టైటిల్. అప్పటికి ఇంకా సుప్రీం హీరో కూడా రాలేదు. రాలేదు. సో ఇప్పుడు నేను చెప్పిన టైటిల్ కూడా ఇంకా అప్పటికి రాలేదు, బట్ చిరంజీవి అంతే. సో అలాగా మొదలైతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా అంటే అప్పుడు మెగాస్టార్ అయిపోయి మనం అప్పటికే వేరే ఘోర ఫ్యాన్గా ఉంటూ ఆయన కలిసే సందర్భం వచ్చేటప్పటికి ఎలా అంటే సెక్యూరిటీ బాగా, ఒక టైట్ అట్మాస్ఫియర్, ఒక టెన్స్ మూడ్, ఇటువంటి దాంట్లో ఒక గ్లిమ్స్ అలా కనిపిస్తే బా అనుకోవటం వరకు ఓకే. తర్వాత ఏమవుతుందంటే బాగా ఒక ఛాన్స్ దొరికి బాగా దగ్గరగా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కాసేపటికి మనం మర్చిపోతాం. ఇప్పటిదాకా చూసిన 150 అంటే నేను వచ్చినప్పటికి 150 కాదు 125 అనుకుందాం. బట్ పాయింట్ ఏంటంటే ఆయన అలా తయారు చేస్తారు మనల్ని. చాలా సింపుల్గా మాట్లాడుతుంటే, ఇప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ మాట్లాడితే ఎలా ఉంటుంది, బాగా సుపరిచితుడు అంటే బేసిక్గా యాక్టర్స్ ఎవరిని చూసినా మనకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. సో కానీ ఈయన ఇంకా ఎక్కువ. సో ఈయన చేసే పని ఏంటంటే ఆ ఫస్ట్ కో యాక్టర్స్ని వాళ్ళని కొంచెం చనువుగా మాట్లాడి, ఆయనే ఎక్కువ మాట్లాడి, అంటే ఎక్కువగా అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏది పెడితే మాట్లాడకూడదు. బేసిక్గా చాలా ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటాను నేను. సో మిత భాషలా నేను మౌనంగా ఉండి ఆయన ఏదైనా చెప్తే విందాం అన్న పద్ధతిలో ఉంటున్న టైంలో 1-to-1 కూర్చున్నప్పుడు ఆయనే కమ్యూనికేషన్ స్టార్ట్ చేయటం. ఇంకేంటి, ఏం చేస్తుంటావు, నువ్వేంటి అది. సో అలా కాస్త మాట్లాడి ఆయనతో కూర్చొని ఏదైనా తినడం, లంచ్ చేయటం అవన్నీ జరిగిన తర్వాత ఏంటంటే తెలియకుండా అయిపోతుంది టైము. అంటే ఏం తెలియకుండా అంటే మెగాస్టార్తో కూర్చొని నేను మాట్లాడుతున్న ఫీలింగ్ పోతుంది. ఓకే. అంత క్లోజ్గా ఏదో ఓన్ ఇంట్లో పర్సన్ లాగా, చిన్నప్పుడు ఫ్రెండ్ లాగా. తర్వాత ఇంటికెళ్ళి ఆలోచిస్తే అది ఆ రోజు కాదు, ఒక 15-20 రోజులు ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి, నేను స్టాలిన్ గురించి చెప్తున్నా. షెడ్యూల్ అయిపోయి ఇంటికెళ్ళి ఆలోచిస్తే ఎప్పుడైనా ఏంటి ఆయన సినిమా ఏదో వస్తుంటది టీవీలో ఆ టైంలో, ఈ మూవీయా ఓకే అని టక్కుమని ఇంతో కదా మొన్న యాక్ట్ చేశాను ఏంటి ఈయన నిజమా, ఆయనతో కూడా చాలాసార్లు మాట్లాడుతూ సార్ మీరేనా అంటే, అంటే ఏంటి అంటారు ఆయన. కాదు సార్, ఎవరిని చూడటానికి చొక్కాలు చింపుకొని, అంటే నేను గేట్లు దూకడం చొక్కాలు చింపుకోవడం లాంటి చేయగాను, బట్ ఐ నో పీపుల్, ఐ సీన్ ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఒక యుద్ధాలే జరిగేవి, ఒక పెద్ద ఉప్పెనలాగా ఉండేది. అమ్మో అసలు అటువంటి ఒక అతను పోస్టర్ చూడడానికి అంత విరగబడి ఎగబడే జనాల మధ్యలోంచి వచ్చినోడిని ఇప్పుడు ఆయనతో కూర్చొని 1-to-1 మాట్లాడుతుంటే యాక్చువల్ క్వశ్చన్ మీరేనా కాదు నేనేనా అని అడగాలి కదా, ఆయన అడగలేను కదా. అది నాకు నేను అనుకోవటం అనమాట, నేనే ఇక్కడ దాకా వచ్చానా. నా బాధ అంతా ఏంటంటే ఫ్యాన్ బై మూమెంట్ అన్నారు కాబట్టి చెప్తున్నాను, ఎవరికి వాళ్ళండి వాళ్ళ హీరో, వాళ్ళ ఫేవరెట్ హీరోకి నేనే బెస్ట్ ఫ్యాన్ అనుకుంటారు. మన పురాణ కథల్లో కూడా ఆంజనేయ స్వామి నన్ను మించిన భక్తుడు లేడు అవును అనుకున్నప్పుడు అలాంటి కథలు ఉన్నాయి కదా. సో ఫ్యాన్స్ అన్న వాళ్ళకు ఉండే ఫీలింగ్ అది. సో అలా నాకు నేను కూడా అబ్బా నన్ను మించిన ఫ్యాన్ లేడు అనుకుంటూనే నన్ను మించిన ఫ్యాన్స్ చూస్తూ ఎక్కడ కుళ్ళు పుట్టలేదండి. బా ఇలా ఉండాలి కదా నేను కూడా అన్న ఫీలింగే తప్ప బా నాకన్నా పెద్ద ఫ్యానా, నాకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందా అని అది ఉండదు. సో నాకు తెలిసి ఫ్యాన్స్ ఒకళ్ళొకరు లోన్ చేసుకోవడం ఇందుకు జరుగుతాయి. నాట్ జస్ట్ చిరంజీవి గారు అండి, పవన్ కళ్యాణ్ గారు కానీ, మీరు ఎవరిని ఏ హీరో, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ ఎవరిని చూసినా అంటే ఫ్యాన్స్ అంతా కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒకే ఆస్పెక్ట్ నచ్చిన వాళ్ళు జెలసీ ఫీల్ అవ్వాలి.
మామూలుగా. ఉమ్. కానీ ఇక్కడ అది ఉండదు. నాకు షేరింగ్ ఎక్కువ ఉంటుంది. నీకు ఎక్కువ అనే జలసి ఉండాలి మామూలుగా. ఆ. కానీ ఇక్కడ అది ఉండదు. ఉమ్. షేరింగ్ ఉంటుంది. ఉమ్. సో కమింగ్ బ్యాక్ టు ద థింగ్, నన్ను మించిన వాళ్ళు నా క్లాస్మేట్స్ చంద్రనాయుడు అని ఉన్నాడు. వాడు ఏంటంటే రిలీజ్ అయిన సినిమా ప్రతి సినిమా డేట్ ఏ మంత్లో అయింది, ఏ డేట్లో అయింది, అది ఎన్ని రోజులు ఆడింది కూడా చెప్పే అంత పిచ్చి ఫ్యాన్. చిరంజీవి గారికి బా. అగాది రవి అన్నాడు. వాడైతే డ్రెస్సులతో సహా చెప్తాడు. ఓ. షాకింగ్ డైలాగు, డ్రెస్. మీరు ఫోటో చూపించండి ఏదైనా ఒక కటింగ్ చేసి, పేపర్ కటింగ్ అప్పుడు అది ఉండేది. ఇది ఎందులో అంటే అక్క మంచి దొంగ అనేవాడు. ఒక్కసారి నాకు షాక్ అయిపోయి నేను చెప్పలేకపోయాడు కొన్ని. నాది నాకుంది, నా గొప్పలు చెప్పుకోను ఇక్కడ. కానీ మ్యాటర్ ఏంటంటే అలాంటి ఫ్యాన్స్ అందరినీ చూసి 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 కెంగువ రవికుమార్ అని ఉన్నాడు, వాడు క్లాస్మేట్. వాడిది విపరీతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇంకా 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 ఇంతకు మించి నాకైతే తెలీదు. చిరంజీవి గారి సినిమాలు ఆపేసి రాజకీయాల్లోకి వెళ్ళిన దగ్గర నుంచి వాడు కంప్లీట్ సినిమాలు చూడడం ఆపేశాడు. బా. ఇటువంటి సర్కిల్ అండి. చుట్టూ చిరంజీవి ఆ. మా ఎదురింట్లో మేము ఉండే ఇంటి ఎదురుగా రాణి అని, రాణి అక్క మేము అలాగే పిలుస్తాం, మా చెల్లి నేను. అయితే రాణి అక్కకి చిరంజీవి అప్పుడు ఆ విపరీత హార్డ్ కోర్ చిరంజీవి ఫ్యాన్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అభిలాష ఆ టైంలో. సో ఆమెకి ఏంటంటే నేను ఖైదీ సినిమా టైంకి నేను స్టడీయింగ్ 5th స్టాండర్డ్. సార్. సో 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు నాకు ఇంట్లో లిమిటెడ్గా సినిమాలు తీసుకెళ్ళటం, ఏ సండేనో లేకపోతే 2 వారాలకు ఒకసారి ఉండేదే తప్ప, రిలీజ్ అయిన సినిమాకి అప్పుడు ఎలా ఉండేదంటే ప్రతి వారం చిరంజీవి సినిమా ఉండేది అప్పట్లో. ఆ 83, 84 అన్నది చాలా ప్రైమ్ టైం అండి. పీక్స్ అంటే ఆల్మోస్ట్ ప్రతి వారం కాకపోయినా ప్రతి మంత్కి ఒక సినిమా పక్కా ఉండేది. సో ఆమెకి ఏంటంటే ఇంట్లో ఆమెకి కంపెనీ ఇచ్చి తీసుకెళ్లేవాళ్ళు లేరు. వాళ్ళ ఫాదర్ చాలా బిజీ అనమాట. ఓకే. వాళ్ళ బ్రదరు ఎవరికాళ్ళు. సో ఒంటరి ఆడపిల్లని పంపించరు. ఎవరైనా మగదిక్కు అంటారు, మగతోడు కాదు, సారీ, మగతోడు అంటారు కదా, ఆ మగతోడు నేను అనమాట. నేను 5th స్టాండర్డ్, ఆమె 10th వాట్ ఎవర్. సో ఆమెకి నేనే కంపెనీ. అలాగే ఆమె ద్వారా వెళ్ళటం, ఆమె మరీ డీటెయిలింగ్గా ఆమె చెప్పేది అప్పుడు. ఇదిగో డ్యాన్స్ చేసినప్పుడు చూసావా ఇలా చేస్తున్నాడు చిరంజీవి, నెక్స్ట్ ఇలాగా అతను నిల్చునేటప్పుడు ఇలా ఉంది అని. తెలియకుండా నాకు ఎక్స్ట్రా ఫోకస్ ఆయన మీద ఏర్పడడంతో, అంటే చెప్తున్నానండి ఇది ఎందుకు, ఇది చెప్పడం వెనక రీజన్ ఉంది. ఏదో మీరు అడిగారు టైం పాస్ చెప్పండి. రాణి అక్క చెప్పేది ఎలా అంటే ఆయన డైలాగ్ డెలివరీలో కొన్ని పదాలను ఎలాగా ప్రొనౌన్స్ చేస్తారు ఆయన, నడిచేటప్పుడు ఎలా ఉంటుంది, ఫైట్ చేసేటప్పుడు ఆయన నిల్చునే స్టైల్ ఎలా ఉంటుంది. ఒక ఆడపిల్ల అయి ఉంది సార్, అంటే ఫ్యాన్స్ కి జెండర్ ఏముంది అంతేలేండి, ఎమోషన్. కానీ చెప్తున్నా యూజువల్ మగపిల్లలు ఎక్కువ చెప్తుంటారు అలాగా. బట్ నాకు లక్కీగా తన ద్వారా అతను స్మాలెస్ట్ డీటెయిల్స్, ఆ నుయాన్సెస్, అతను పాజ్ ఎలా తీసుకుంటారా చెప్పేటప్పుడు. ఒక సినిమా చూసాం అనుకోండి, మనకి ఉద్వేగాలు, రకరకాల భావావేశాలకు ఎలా గురవుతాం. నీకు పర్టికులర్ సీన్ లో ఎందుకు ఏడుపు వచ్చిందంట ఆయన చేసేటప్పుడు, ఆయన ఇలా అనేటప్పుడు పాజ్ ఇచ్చి ఇలా చూసి ఇలా. ఏమన్నా నిజంగా చెప్తున్నాను, మనం సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు అనుకుంటాం కానీ సినిమా ఇండస్ట్రీకి మించిన నాలెడ్జ్, ప్యాషన్ బయట చాలా మందికి ఉంటుందండి. కరెక్ట్. ఛాలెంజ్ సినిమా చూసండి, నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ గ్రూప్ వచ్చి కలిసారు చిరంజీవి గారిని. ఇది ఆల్మోస్ట్ నా సమక్షంలో జరిగిందిగా చెప్పగలను. ఎవరు అనుకున్నాను, అయిపోయింది. తర్వాత ఆయన ఆశ్చర్యపోయి చిరంజీవి గారు చెప్తున్నారు, వీళ్ళంతా ఛాలెంజ్ సినిమా చూసి మోటివేట్ అయిన వాళ్ళు, బ్యాచ్. సో ఒక పట్టుదలగా ఏదైనా చేద్దాం, సాధిద్దాం అనుకునే వాళ్ళకి, అంటే అంత అఫెక్షనేట్ గా దీనిగా ఉంటారంటే మా అందరికి బాండ్ అండి ఈయన, మా అందరికి మూలమైన. ఈయనతో ఫిజికల్ గా వాళ్ళు వచ్చి కలిసి మాట్లాడారా అది కాదు ఇక్కడ, అవన్నీ అక్కర్లేదు. ఫ్యాన్స్ కి అందరికి ఈయన ఓన్ పర్సన్ చిరంజీవి గారు. సో ఎదురుపడినప్పుడు నేను ఫలానా అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు ఆ థాట్ రాదు, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తారు, రే మనోడు అంతే. సో సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ కదా, సినిమా నుంచి మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం, మంచి మంచి విషయాలు నేర్చుకుంటాం, పరిచయాలు అంటే అంటే మనం తీసుకునే దాన్ని బట్టి అండి. ఎవరైనా సరే అంతే. ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు బాలకృష్ణ గారు ఉన్నారనుకోండి, ఆయన డిసిప్లిన్ కానీ, ఆయన టైమింగ్ కానీ, ఆయన తాలూకు ఒక ఎలా చెప్పాలంటే ఒక పాజిటివ్ ఎనర్జీ కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తారు. ఈ వయసులో కూడా ఆయన నిలబడి సోమర్ సాల్ట్ అంటే అలా నడుచుకుంటూ వచ్చి పిల్లు ముగ్గేయటం, బా అదేం ఫిట్నెస్, ఆ ప్యాషన్ వేరంటున్నా. సో మనం యాక్టర్స్ నుంచి మనం ఇష్టపడి, నేను నాగార్జున గారిని కలిసినప్పుడు కానీ, వెంకటేష్ గారిని కలిసినప్పుడు కానీ, సో మనం ప్రత్యేకమైన అభిమానం చూపించే చిరంజీవి గారితో పాటు వీళ్ళు ఎవరి సినిమాలు కూడా వదలం. అంతే ఉన్మాదంతో, అంతే పిచ్చితో చూస్తాం.
చెప్పొచ్చేది ఏంటంటే ఫ్యాన్ తాలూకా అసలైన మీనింగ్ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడ ప్రపంచాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒక వ్యక్తి తాలూకు ఒక స్టార్ ఒక స్టార్ తాలూకా ఆశయాల్ని, వాళ్ళ తాలూకా ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళి 10 మందికి ఉపయోగపడేలా చేస్తే ఫ్యాన్స్ అంటే నెగిటివ్, వీళ్ళంతా గోల్ చేస్తారు, వీళ్ళంతా చాలా చిల్లర అది ఉండదండి. ఫ్యాన్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది. సూపర్. ఎందుకంటే మనం చిరంజీవి గారి గురించి టాపిక్ స్టార్ట్ చేసి మన గురించి మాట్లాడుకున్నాం. అంతే. అంటే ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. కరెక్ట్. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. అంటే మా ఫ్యాన్స్ అంతే. ఏ హీరో ఫ్యాన్స్ అయినా, చిరంజీవి గారి hero ఫ్యాన్స్ fans అవ్వచ్చు, అయినా. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, అవును. ఏ హీరో ఫ్యాన్స్ అవ్వచ్చు. అవును. బట్ నిజంగా ఫ్యాన్స్ గురించి ఒక డిస్కషన్ నడవడం అనేది చాలా హ్యాపీ నాకు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.